ఈ వారం థియేటర్స్ లోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు మూవీస్ గురించి ఈ వీడియోలో చూసిద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఎంటర్టైనర్ మూవీ జల్సా. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మురారి సినిమాలు కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తూ డిసెంబర్ 31 థియేటర్స్ లో రిలీజ్ అయిపోయాయి. శ్రీనంద్ హీరోగా యామిని భాస్కర్ హీరోయిన్ గా చేసిన లేటెస్ట్ బ్రేకప్ ఎంటర్టైనర్ మూవీ సైక్ సిద్ధార్థ. రొమాంటిక్ డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ 2026లో ఫస్ట్ సినిమాగా జనవరి 1న మన ముందుకు వచ్చేసింది. బైక్ చోరీ కాన్సెప్ట్ కి రామాయణ ప్లాట్ మిక్స్ చేసి మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన వనవీర సినిమా జనవరి 1న థియేటర్స్ లోకి వచ్చేసింది. టాలీవుడ్ ప్రామిసింగ్ లీడింగ్ యాక్టర్స్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సాకుటుంబానం, యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మదం సినిమాలు కూడా జనవరి 1న మన ముందుకు వచ్చేసాయి. కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్, రీల్ స్టార్ ఉపేంద్ర అండ్ రాజ్ బి శెట్టి లీడింగ్ రోల్స్ చేసిన లేటెస్ట్ కన్నడ ఫిల్మ్ 45 తెలుగు వెర్షన్ జనవరి 1 నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. నాసామిరంగ ఫిల్మ్ ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ తో రొమాంటిక్ పీరియడ్ ఫాన్సీగా తెరకెక్కిన గత వైభవం తెలుగు వెర్షన్ జనవరి 1 నుంచి మన ముందుకు వచ్చేసింది. 25 ఏళ్ల క్రితం విక్టరీ వెంకటేష్, ఆద్య అగర్వాల్ కాంబోలో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ రైటింగ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసికల్ ఎంటర్టైనర్ మూవీ నువ్వు నాకు నచ్చో ఈ జనవరి 1న థియేటర్స్ లోకి మళ్లీ వచ్చేసింది. సింగర్ కృష్ణ చైతన్య లీడింగ్ రోల్లో లెజెండరీ మ్యూజిషియన్ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి బయోపిక్ గా తెరకెక్కిన ఘంటసాల ది గ్రేట్. మాస్టర్ ఫిల్మ్ చైల్డ్ యాక్టర్ మహేంద్రన్ హీరోగా చేసిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా నీలకంఠ. పల్సర్ బైక్ రమణ వన్ ఆఫ్ ది లీడింగ్ రోల్లో చేసిన రొమాంటిక్ లవ్ డ్రామా విన్నరా ఓ వేమ. రొమాంటిక్ రివెంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఓ అందాల రాక్షసి, సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆల్ఫా రిడెంప్షన్ మూవీస్ జనవరి 2న మన ముందుకు వచ్చేసాయి. కన్నడ బాద్షా కిచ్చా సుదీప హీరోగా నవీన్ చంద్ర నెగిటివ్ రోల్ చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్క్. జనవరి 1న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ఒకరోజు వెనక్కి జరిగి జనవరి 2న థియేటర్స్ లోకి వచ్చేసింది.